కాలువ దగ్గర మా ప్రభుత్వంలోనే చేశామని చెప్పారు. ఏమయ్యా మీకు అందరికీ తెలుసు, బొమ్మిడి కాలువ మీరు చేశారా? ఆ బాలయ్య గోలేంటో మాకు తెలియదు. వినయకుమార్ రామ్కుమార్ రెడ్డి నీతి నిజాయితీపరుడు, ఏదైనా మాట ఇస్తే మాట పడిపడతాడని నాకు చెప్తున్నాడు. చేద్దాము 1 ఎకరా 30 సెంట్లు పోతే నువ్వు ఉండే ఇల్లు కూడా ఎవరికి తెలియదు నిజం అనుకున్నావేమో నువ్వు. వాళ్ళు చనిపోయినారు, ఈయన బతుకున్నారు, మిగతాదంతా సేమ్ టు సేమ్. అర్థమైందా? కాబట్టి కురుకొండ రామకృష్ణ గారి గురించి మాట్లాడే స్థాయి కూడా అక్కడ ఉన్న నాయకులకు కానీ చూపించాల్సింది. మన వెంకటగిరి నియోజకవర్గంలో ఎవరు ఏం చేశారు అధికారంలో చేస్తున్నదంటే 2014-19లో మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ప్రతి చేనేత కార్మికుడికి 1000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అట్లా కడప చెప్పుకోవాలి రాజశేఖర రెడ్డి కానీ, గతంలో కర్నూలు చెప్పుకోవాలి శ్రీభాస్కర్ రెడ్డి కానీ, అట్లా కృష్ణా డిస్ట్రిక్ట్ చెప్పుకుంటే కానీ రామారావు కానీ అని చెప్పి మాట్లాడుతూ తప్పు లేదు. దాన్ని చర్చించుకుందాం. డబ్బులు ఇచ్చాము, పంచాము, అదే అభివృద్ధి అని మీరు అనుకున్నారు. అది ఇప్పుడు అమృత 2 గురించి చెప్పింది కదా, ఏదో వాళ్ళు పెట్టాం మేము అన్నాము, మీరు ఆడించుకోవాలి అట్లా మాట్లాడు. ఏం చెప్పారు? జీవో చూపించాం కదా, ఆ జీవో రద్దు అయిపోయింది. ఆమె చాలా శిలాపలకాలు వేస్తున్నారు, అవన్నీ కాలేదు అని. ఆ శిలాపలకంలో కూడా వాళ్ళు వేసిన అమృత శిలాపలకం అది గుర్తుపెట్టు.